సింగరేణి ఇన్ఛార్జి సీఎండీగా బలరాం జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రస్తుత సీఎండీ శ్రీధర్కు సర్కార్ ఆదేశమట. సింగరేణి సంస్థ సీఎండీ పోస్ట్ నుంచి శ్రీధర్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖ జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు ఆదేశించింది. ఏక్ నెంబర్ చోర్ ఎవరు? ఆ సింగరేణి ఎండీగా మొన్నటిదాకా పనిచేసిన శ్రీధర్. ఉద్యోగాలు అమ్ముకున్నారు, సింగరేణిలో కార్మికులని గోసబుచ్చుకున్నారు. ఆ కార్మికుల ఉసురు తగిలే దాంట్లో ప్రధాన వ్యక్తిగా ఉంటాడు శ్రీధర్. ఎందుకంటే అంత భయంకరమైన మోసాలు జరిగింది సింగరేణిలో. దీని వెనకాల ఆయన ఎందుకున్నాడు అన్ని సంవత్సరాల పోస్ట్లో? కల్వకుంట్ల కవిత సహకారంతో ఆమె చేయాల్సిన పని అంతా చేస్తుంది కాబట్టి అదే పోస్ట్లో ఉన్నాడు. చాలా దుర్మార్గం అసలు. ఆయన ఇంతకాలం సీఎండీ పోస్ట్లో డిప్యుటేషన్ పైన కొనసాగుతున్నారు. ఏడాదికోసారి డిప్యుటేషన్ పదవీ కాలాన్ని కొనసాగిస్తూ గత ప్రభుత్వం 9 సంవత్సరాలు కొనసాగించింది. అంటే ఒక సంవత్సరం పీరియడ్ అయిపోయింది, మళ్ళీ ఎక్స్టెన్షన్, మళ్ళీ ఎక్స్టెన్షన్, మళ్ళీ ఎక్స్టెన్షన్, అట్లా 9 years ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ వచ్చారు. డిసెంబర్ 31తో డిప్యుటేషన్ కాలం ముగిసినందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో ప్రస్తుతం డైరెక్టర్గా పనిచేస్తున్న ఎన్ బలరాంకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. శ్రీధర్ నిబంధనలకు విరుద్ధంగా ఈ పోస్టులో కొనసాగుతున్నారని అప్పట్లో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కూడా గత ప్రభుత్వానికి లేఖ రాసింది. సాధారణంగా ఐఏఎస్ అధికారిని 3 ఏళ్ల పాటు సింగరేణి సీఎండీగా డిప్యుటేషన్ పైన రాష్ట్ర ప్రభుత్వం నియమించాలి. కానీ ఆయన 2015 జనవరి నుంచి నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్ పైన కొనసాగారని గతంలో కేంద్ర బొగ్గు శాఖ అభ్యంతరం తెలిపింది. సింగరేణి ఆర్థిక వ్యవహారాల డైరెక్టర్గా ఉన్న కేంద్ర ఐఆర్ఎస్ అధికారి ఆయన ఎదుటే నిరసన తెలిపి డిప్యుటేషన్ రద్దు చేసుకొని కేంద్రానికి వెళ్ళిపోయిండు. అంత దుర్మార్గుడు అన్నట్టు. సంస్థ తెలంగాణ విద్యుత్ సంస్థలకు విక్రయించిన కరెంటుకు, థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అమ్మిన బొగ్గుకు ఎప్పటికప్పుడు బిల్లులు వసూలు చేయకుండా శ్రీధర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఏకంగా 19,000 కోట్ల బకాయిలు ఉన్నట్లు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. అంటే 19,000 crores సింగరేణికి రావాలా? అక్కడ కేసీఆర్ చెప్తారే ఉకవాను ఎందుకు వసూలు చేస్తాను నేను చెప్తా కదా అంటే సైలెంట్. ఇక బిడ్డను పెట్టిండా. నిధుల కొరత కారణంగా బ్యాంకుల నుంచి క్యాష్ క్రెడిట్ విధానంలో నెల అడ్వాన్స్గా డబ్బులు తీసుకొని ఆదాయం వచ్చినప్పుడు వడ్డీలతో తిరిగి చెల్లిస్తోంది. సీఎండీగా శ్రీధర్ రాకముందు బ్యాంకుల నుంచి క్యాష్ క్రెడిట్ అడ్వాన్స్గా 200 కోట్ల లోపే తీసుకునేవారు. కానీ ఆయన హయాంలో ఈ పరిమితిని ఏకంగా 4,000 కోట్లకు పెంచి వడ్డీలకు అడ్వాన్సులు తీసుకుని నెట్టుకొచ్చారు. ఎక్కడి 200 కోట్లు, ఎక్కడి 4,000 కోట్లు? ఇటీవల విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి పనితీరు పైన సచివాలయంలో ఒక రోజంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు సమీక్ష జరిపారు. సంస్థకు రావాల్సిన 19,000 కోట్ల బకాయిలు, వడ్డీలకు బ్యాంకుల నుంచి అడ్వాన్సులు తీసుకుని రావడం వంటి వ్యవహారాలన్నీ పరిశీలించి ఇంత మిస్ మేనేజ్మెంటా అని మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈయనే సీఎండీ, కొత్త సింగరేణి ఇన్ఛార్జ్ సీఎండీ బలరాం. ఇప్పుడు ఆయన కొత్తగా నియమించారు. ఇప్పుడు ఈ జైలుకి వెళ్ళే దాంట్లో శ్రీధర్ కూడా ఉంటాడు 100%. వీళ్ళు అసలు ఉద్యోగాల దగ్గర నుంచి ఇక చెయ్యని మోసం లేదు, చెయ్యని పాపం లేదు. ఇలా ఇది ఒక రకంగా కల్వకుంట్ల కవితకి బిగ్ షాకింగ్ న్యూస్గా చెప్పాలి. ఎందుకంటే ఆమె కూడా ఉంటుంది ఇలా ఈ మొత్తం వ్యవహారంలో. ఎందుకంటే ఆమె తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలుగా ఉండి సింగరేణి మొత్తాన్ని తలకిందులు వేసిన దాంట్లో ఆమెది ప్రధానమైన పాత్ర.